బాగమతి రైలు ప్రమాదానికి కుట్రే కారణమని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సిఆర్ఎస్ వెల్లడించింది. రైలు పట్టాలోని ఎల్హెచ్ స్విచ్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్స్ ను దుండగులెవరో దురుద్దేశంతో తొలగించారని తన నివేదికలో పేర్కొంది. ప్రమాదాన్ని గుర్తించిన లోకో పైలట్ సుబ్రమణి సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణ నష్టాన్ని నివారించారని తెలిపింది. గూడ్స్ బండిని ఢీకొట్టక ముందు ఎమర్జెన్సీ బ్రేకులేసి రైలు వేగాన్ని నియంత్రించగలిగారని, అందుకే ప్రమాద తీవ్రత బాగా తగ్గిందని వివరించింది. లోకో పైలట్ ప్రయత్నాన్ని గుర్తించాలని సిఆర్ఎస్ చేసిన సూచనపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ సుబ్రమణికి అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్ను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కవరపేట స్టేషన్ సమీపంలో గతేడాది అక్టోబర్ 11న రాత్రి మైసూరు దర్భంగా బాగ్మతి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కు వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలు నుండి కొట్టింది. ఇక 1800 మంది ప్రయాణికులపై ప్రభావం చూపిన ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు. ప్రమాద దృశ్యాలు ఒళ్ళు జలధరించేలా ఉంటాయి. ప్రమాదానికి దారితీసిన కారణాలేంటి, లోకో పైలట్ వల్ల ప్రాణ నష్టం ఎలా తప్పింది అనే విషయాలను సదరన్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఏఎం చౌదరి తన నివేదికలో రైల్వే బోర్డుకు వివరించారు. రైల్వే పరికరాల్లోని గానీ ఆటోమేటిక్ సిగ్నలింగ్ లో గానీ తప్పిదాలు లేవని స్పష్టం చేశారు.